హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే తెలంగాణ సైడ్ బోడకాకరకాయలు అంటారండి వీటిని. బోడకాకరకాయల కూర అయితే వండుకుందాం. ఇవైతే ½ కేజీ అండి. మన సైడ్ అయితే చిన్నగా వస్తాయి. ఈ జూన్ మంత్ ఎండింగ్లో అయితే వచ్చేసి సెప్టెంబర్ వరకు అయితే ఉంటాయండి. ఇక్కడైతే ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయిపోయింది. మొన్న లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడనైతే సీజన్. ఇవి ఇట్లా ½ కేజీ అయితే తీసుకొచ్చిన. ½ కేజీ అయితే ఇక్కడ 50 అండి, 100 kg. ఈ రోజు అయితే ఈ బోడకాకరకాయల కూర వండుకుందామండి. ఇవి వేరే వేరే స్టేట్లలోనైతే వేరే వేరే రకాలుగా పేరుతో పిలుస్తారంట. ఆ కాకరకాయ అట్లా అని. తెలంగాణ సైడ్ అయితే వీటిని బోడకాకరకాయలు అంటారండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇవైతే పైన ఇట్లా పొట్టు గీరాలండి. గీరినాక ఇక చిన్న ముక్కలు అయితే కడి చేసుకుందాం. ఇక కర్రీకి అయితే తగినంత ఆయిల్ వేసిన. జీలకర్ర ఆవాలండి, తగినంత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. నవ్వైతే మిరపకాయలు, తగినంత పసుపు అయితే వేసుకోండి. ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డ కర్రీ చిన్న ముక్కలు అయితే ఇట్లా వేస్తుందండి. ఆగాకనైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. ఇప్పుడైతే ఇట్లా కడి చేసి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కలండి. ఇంట్లో అయితే వేసుకుందాం. ముక్కుట్లో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కడి చేసుకోవాలండి. ఇక ఈ ముక్కలను అయితే ఇట్లా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. ఇక మూత పెట్టేస్తుందండి. చూడండి ఇలా అయితే మగ్గినాయి. మనం ఇప్పుడైతే ఇలా కారం ఉప్పు అయితే వేసుకుందామండి. తగినంత కారం ఉప్పు అయితే వేసుకుందాం. ఇది కారం ఉప్పు అయితే తగినంత వేసిందండి. వీటిని అయితే మంచిగా కలుపుకుందాము. ఇలా బాగా కలిపి ఒక 3 నిమిషాలు అయితే మగ్గనిద్దామండి. 3 నిమిషాలు మగ్గినాక నేనైతే 5 మినిట్స్ ముందే చింతపండు నానేసిందండి. ఇక నానేసిన రసం అయితే వద్దాం, చింతపండు రసం. ఇక ముక్కకైతే ఈ ముక్కలకి కారము ఇట్లా ఉప్పు అయితే పట్టిందండి. ఇలా అయితే చింతపండు రసం వేసుకుందాము. చింతపండు రసం అయితే ఇట్లా పిసికి పెట్టిందండి. చూడండి ఇక చింతపండు రసం అయితే ఇట్లా పిసికి ఇట్లా పోసినది. ఇట్లా చూడండి చింతపండు రసం అయితే పోసిన. ఇక మూత పెట్టి ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇక కర్రీ అయితే ఉడకనివ్వాలి. ఈ బోడకాకరకాయల కర్రీ అయితే రెడీ అయినట్టే. చూడండి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బోడకాకరకాయల కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి ఇక బోడకాకరకాయల కర్రీ అయితే టేస్ట్ ఎట్లుందో చూద్దాము. కర్రీ ఎట్లా టేస్ట్ ఉందో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉందండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అబ్బా. ఇది టేస్ట్ ఎట్లుందో కామెంట్ రూపంలో మళ్ళీ చెప్పండి నాకు.